ఏఐ ఫేక్ వీడియోలు కరోనా కంటే ప్రమాదకరం. వాస్తవాలు బయటికి రాకముందే అబద్ధాలు వైరల్ చేశారు. గచ్చిబౌలి భూమిపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం. గచ్చిబౌలి భూముల విషయంలో కమిటీ వేశాం. విద్యార్థుల లేఖలపై సమాచారం సేకరిస్తాం. ఎవరికీ నష్టం జరగకుండా పరిష్కరిస్తామన్న మీనాక్షి నటరాజన్. ప్రజల ఆకాంక్షలు ఉద్యమ పార్టీ బీఆర్ఎస్కే తెలుసు. తెలంగాణ ప్రజలకు పాలేవో నీళ్లేవో తెలిసింది. అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలమైందన్న కేసీఆర్. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ సమావేశం. రాజధాని పనుల కోసం నిధుల సమీకరణకు అనుమతి. అసెంబ్లీ హైకోర్టు భవనాల టెండర్లకు సిఆర్డీఏ ఆమోదం. రేపు కుటుంబ సమేతంగా భద్రాచలానికి రేవంత్. రాముల వారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం. సన్న బియ్యం లబ్ధిదారుని ఇంట్లో మధ్యాహ్న భోజనం. ఈ నెల 16 నుంచి సీఎం రేవంత్ జపాన్ పర్యటన. ఒకాసా ఇండస్ట్రియల్ ఎక్స్పోలో పాల్గొంటున్నాం. తెలంగాణలో పెట్టుబడులకు అవకాశాలు వివరిస్తామన్న శ్రీధర్ బాబు. బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయి. వక్ఫ్ బిల్లు విషయంలో కుట్ర బయటపడింది. దక్షిణాదిలో బీజేపీ పాగా వేస్తుందన్న లక్ష్మణ్. మల్కాజ్గిరిలో మౌలిక వసతులు కల్పించండి. తాగునీరు, రహదారులపై దృష్టి పెట్టండి. రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబుకు ఈటెల్ల వినతి. కేంద్రం బియ్యం ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది. రేషన్ షాపుల దగ్గర మోదీ ఫోటోలను పెట్టాలి. కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్. సీతారాముల కళ్యాణోత్సవానికి ముస్తాబైన భద్రాద్రి. వైభవంగా ఎదుర్కోలు ఉత్సవం. కన్నులారా చూసి తరించిన భక్తజనం. భైంసాలో శ్రీరాముని శోభయాత్రకు భారీ భద్రత. 250 మంది పోలీసులతో బందోబస్తు. సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ. ఎస్ఎల్బీసీ టన్నల్ దగ్గర 43వ రోజు రెస్క్యూ ఆపరేషన్. గల్లంతైన మిగతా 6 ఆచూకీ కోసం అన్వేషణ. కన్వేయర్ బెల్ట్ ద్వారా మట్టి, బురద తరలింపు. స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపుపై ఆగ్రహం. హైవేను దిగ్బంధించేందుకు కార్మికుల యత్నం. విశాఖలోని కూర్మన్నపాలెం జంక్షన్లో అడ్డుకున్న పోలీసులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పల్లం గ్రామంలో కలకలం. 2200 మందికి లివర్ ఇన్ఫెక్షన్ టెస్టులు. 3 పిల్లలను చంపిన రజితను ఉరితీయాలి. చిన్నారుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలి. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో స్థానికుల కొవ్వొత్తుల ర్యాలీ. ఏలూరు జిల్లాలో భారీ వర్షం. ఈదురుగాలులకు కూలిన వృక్షాలు, రాకపోకలకు అంతరాయం. రామేశ్వరంలో రేపే పమ్మన్ బ్రిడ్జ్ ప్రారంభం. 550 కోట్ల రూపాయలతో నిర్మాణం. రామేశ్వరం, తాంబరం మధ్య కొత్త రైళ్లు ప్రారంభించనున్న మోదీ. ఆయుధాలు వీడండి, అభివృద్ధి బాట పట్టిస్తా. నక్సలైట్లకు అమిత్ షా పిలుపు. దంతేవాడలో పర్యటించిన కేంద్ర హోంమంత్రి. వక్ఫ్ తర్వాత ఆర్ఎస్ఎస్ టార్గెట్ చర్చ్. రాహుల్ గాంధీ హెచ్చరిక. ఇలాంటి దాడుల నుంచి కాపాడే కవచం రాజ్యాంగమేనని కామెంట్. శ్రీలంకలో భారత ప్రధాని పర్యటన. ఇరు దేశాల మధ్య రక్షణ ఒప్పందం. తమిళ జాలర్లను విడుదల చేయాలని కోరిన మోదీ. చెన్నైపై ఢిల్లీ ఘన విజయం. 25 పరుగుల తేడాతో గెలుపు. సూపర్ కింగ్స్ హ్యాట్రిక్స్ ఓటమి.